హాయర్స్ అవర్ ఛానల్. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి సంబంధించి మిస్టరీ అయితే చాలా రోజులకైతే వీడింది. సో ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయట పెట్టేస్తారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి అంటే ఐజీ గారు ఇంకేం విషయాలు, ఈ ప్రమాదం ఎలా జరిగింది, దీనికి సంబంధించిన వివరాలు ఏం చెప్పారు, సో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఫైనల్ గా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించి ఎలా జరిగింది అని చెప్పేశారు. అండ్ ప్రమాదవశాత్తు జరిగిందని కూడా చెప్తున్నారు. మరి ఎలా జరిగింది ప్రమాదం, మరి పోలీసులు ఐజీ గారు దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఈ రోజు? ఇప్పుడు మొత్తం టోటల్ గా ఐజీ గారు చూసిన దాన్ని బట్టి చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. ఎందుకంటే ఇది ఒక మతానికి ప్రాబ్లము. ఆ మతానికి రేపు ఉదయం ఎక్కడ కూడా ఇబ్బంది రావద్దని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో, లోకేష్ గారి ఆదేశాలతో, డీజీపీ గారి ఆదేశాలతో ఒక ఐజీ గారు పర్యవేక్షణలో, ఏలూరు ఐజీ గారి పర్యవేక్షణలో, ఎస్పీ గారి ఇన్వెస్టిగేషన్ తో కొన్ని మొత్తం టోటల్ 5-6 టీంలు ఇన్వెస్టిగేషన్ చేసి క్షుణ్ణంగా మొత్తం టోటల్ గా మొత్తం క్లియర్ కట్ గా చేసి వాళ్ళు వెల్లడించారు. ఒకటి, నేను లాస్ట్ టైం కూడా ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉన్నాను, డౌట్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి ఇక్కడి నుంచి ఎలాగెళ్ళాడు, మందు కొట్టాడా, మందు బాటలు కొనేది నిజమేనా, ఆ ప్రవీణ్ పగడాల అకౌంట్ నుంచి వెళ్ళాయా, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన మందు కొడితే మొత్తం టోటల్ టోల్ గేట్ దగ్గర పడిపోయింది నిజమేనా, ఆ పక్కన కూర్చోబెట్టింది నిజమేనా, అక్కడి నుంచి రాముప్పాడు జంక్షన్ లో పడిపోయింది నిజమేనా, టీ కోటి దగ్గర కూర్చోబెట్టింది నిజమేనా, మొత్తం టోటల్ గా డ్రింక్ చేశారా, మరి డ్రింక్ చేస్తే మొత్తం టోటల్ గా ఎవిడెన్సెస్ ఉన్నాయా, అక్కడి నుంచి 7 అడుగులు గోతులకు పడిపోయి ఎలా చనిపోయాడు, 40 years బ్యాక్, ఇవన్నీ సోయిన్సో మొత్తం టోటల్ గా డౌట్స్ అన్ని క్రియేట్ చేసాం. మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆల్కహాల్ వచ్చిందా, ఇవన్నీ మనం అన్ని ఏదైతే డౌట్స్ కొంచెం చేసామో డౌట్స్ అన్నిటికీ నివృత్తి చేశారు పోలీసులు నివృత్తి చేశారు. దాన్ని మొత్తం టోటల్ గా ఏదైతే ఉందో మొత్తం టోటల్ గా ఎన్ని కెమెరాలు ఉన్నాయి అన్ని కెమెరాలు ఆయన డ్రింక్ తాగి ఆయన డ్రైవ్ చేస్తూ మొత్తం టోటల్ గా పడిపోయి చనిపోయారు అనేది వచ్చింది. ఇక్కడ రోడ్ యాక్సిడెంట్, నాట్ ఓన్లీ ఇస్ కార్, రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. అంటే ఆయన రోడ్డు మీద వస్తూ పడిపోయి చనిపోయారు, లోతైన గోతులు పడిపోయి చనిపోయారు. ఇది ఒక కంక్లూజన్కి వచ్చారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తో మొత్తం టోటల్ గా. ఎందుకంటే దీంట్లో వేగ్గా చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ మొత్తం టోటల్ గా లోకేష్ బాబు ఇన్వాల్వ్మెంట్ మొత్తం టోటల్ గా ఎన్టీఆర్ ఒక మతానికి చెందింది కాబట్టి ఎంతో మంది, కొన్ని లక్షల మంది మా మత బోధకులు, కొన్ని లక్షల మంది క్రైస్తవుల మనోభావాల కోసం ఉంది కాబట్టి కంపల్సరీ క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ అనౌన్స్ చేశారు. ఓకే, అయితే ఇక్కడ నేనేమంటున్నానంటే ఒక తేటతెల్లం అయిపోయింది. ఇప్పటికైనా వాళ్ళ వైఫ్ మాట్లాడి ఇదిగో ఈ ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్, ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందని మీరు చెప్పారు, ఈ ఇన్వెస్టిగేషన్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, దయచేసి రాజకీయాలు చేయొద్దన్నారు. బాగుంది, కానీ ఆమె ఇప్పుడు నోరిపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చింది, ఆటోమేటిక్ తేటతెల్లం చేశారు, ఆయన డ్రింక్ చేసి చనిపోయారు రోడ్డు యాక్సిడెంట్ లో అని నిర్ధారించారు. ఇప్పుడు ఆమె చెప్పవలసింది, ఇంటికాడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమైనా గొడవలు జరిగాయా, ఆయన ఎప్పుడు ఇలా మందు కొడుతూనే ఉంటాడా, ఒక నిత్య మధ్యాహ్నం మందు కొడుతూ 2-wheeler మీద వెళ్ళాడా, అన్ని 3 సార్లు పడిపోయి కూడా మళ్ళీ అక్కడికి ఆ గమ్యం చేర్చుకోవడానికి ఎక్కడికో వెళ్తున్నాడు, ఆ వెళ్ళటానికి ఎందుకు ప్రయత్నం చేశాడు, వెనక్కి రావడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు, అంత డ్రింక్ చేసి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, దానికి మొత్తం టోటల్ గా ఇది నిజమా అబద్ధమా, ఇది ఆమె కంపల్సరీ ఆమె నోరిప్పాలి. ఎందుకు ఇప్పాలి అంటే ఆమె నోరిప్పకపోతే ఎంటేరు కొన్ని లక్షల మంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు డ్రింక్ చేసి వెళ్ళారు అనేది పోలీసులు నిర్ధారించారు. ఇప్పుడు క్రైస్తవులకి అందరికీ కూడా అవి మొత్తం టోటల్ గా చాలా మంది ఇప్పుడు మీ పాస్టర్లు అంతా ఎలాగైనా, లేకపోతే మీ క్రైస్తవులు అంతా మీ అంటే దేవుణ్ణి కించపరిచే పరిస్థితికి వచ్చారు. అది చాలా 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 ముందు ఇమ్మీడియట్లీ, అందుకని సరే ఇమ్మీడియట్లీ మీరు చెప్పాలి. ఎందుకంటే క్రైస్తవ మత బోధకులు కొన్ని నియమావళులు ఉంటాయి, ఆ నియమాలు తీసుకొని బోధించేటప్పుడు మీకు కొన్ని లక్షల మంది మీరు అభిమానించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం కొన్ని మీ అలవాట్లు వదులుకోవాలి, వాళ్ళ కోసం మీకు కొన్ని సొంత ప్రయోజనాలు వదులుకోవాలి. ఎందుకంటే దేవుడి కోసం మనం పనిచేయాలనుకున్నప్పుడు, దేవుడి కోసం జీవించాలనుకున్నప్పుడు, దేవుడి కోసమే ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటివి కొన్ని దూరం చేయాలి. ఇది నిజం అంటే రేపు ఇది అబద్ధమా నిజమా చెప్పవలసిన బాధ్యత ఆమె మీద ఉంది. ఎందుకంటే మీరు నాట్ ఓన్లీ మీ హస్బెండ్, క్రైస్తవులందరికీ కూడా తెలివి చెయ్యాలి. ఎస్, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కరెక్ట్ అయితే ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే హైకోర్టుకి వెళ్ళొచ్చు, మీకు తప్పు అనిపిస్తే
సిబిసిఐడి విచారణ అడగొచ్చు. మీకు తప్పు అనిపిస్తే సిబిఐ విచారణ అడగొచ్చు. తప్పు అనిపిస్తే రీపోస్ట్ మార్టం అడగొచ్చు. ఏమైనా మీరు అన్ని అడగొచ్చు. ఇక్కడ క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినకుండా మీరు అనౌన్స్ చేయాల్సిన బాధ్యత కొన్ని లక్షల మందికి. ఆయన బోధకుడు కాబట్టి ఇది నిజమా అబద్ధమా, ఆయనకు డ్రింక్స్ అలవాటు ముందు నుంచి ఉందా లేదా, ఎందుకు గొడవ జరిగిందా, ఏమైనా జరిగిందా, అంత ఆతృతగా మళ్ళీ అన్ని దెబ్బలు తిన్నా కూడా 2-3 సార్లు పడిపోయినా కూడా అంత అర్జెంటుగా అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏంటి? అక్కడ ఏం పని ఉంది? మళ్ళీ ఇంటికి ఎవరైనా దెబ్బలు తగులుతూ ఇంటికి రిటర్న్ వస్తారు, కానీ ఇంటికి రిటర్న్ రాకుండా 2 సార్లు పడిపోయి మళ్ళీ 3 గంటలు కూర్చొని మళ్ళీ వెళ్ళవలసి వచ్చి మళ్ళీ చనిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు జరిగింది, ఏం జరిగింది దాన్ని వివరించాల్సి, అంత ముందు ఏం జరిగింది కాన్సిక్వెన్స్ అనేది చెప్పాలి. చెప్పవలసిన బాధ్యత ఉంది. పోలీసు వాళ్ళ బాధ్యత తీరిపోయింది. పోలీసు వాళ్ళు అది రోడ్డు యాక్సిడెంట్ గా అయిపోయింది, వాళ్ళు చెప్పడం జరిగింది, ఇదంతా అయిపోయింది. ఓకే సార్, మొదటి నుంచి కూడా క్రిస్టియన్ సంఘాలే దీన్ని అనుమానిస్తూ వస్తున్నాయి. వీళ్ళ ఫ్యామిలీ కూడా, అంటే వైఫ్, వీళ్ళు ఎవరు కూడా దీని మీద అనుమానాలు వ్యక్తం చేయలేదు. మేము గవర్నమెంట్ ని నమ్ముతున్నాము, పోలీసులు నమ్ముతాం, వాళ్ళు బయట పెడతామని చెప్పారు. సో క్రిస్టియన్ సంఘాలు మాత్రం ఇక్కడ పోస్ట్ మార్టం ఇలా వస్తే మేము రీపోస్ట్ మార్టం చేయించుకుంటాం అలా మాట్లాడడం మనం చూసాం సార్. ఇప్పుడు మాట అండి, నేను 2 విషయాలు అంటున్నాను. యేసు ప్రభుని నమ్ముతారు, యేసు ప్రభుని పూజించే వాళ్ళు నమ్ముతారు, యేసు ప్రభు కోసం బోధించే వాళ్ళని ప్రాణంగా నమ్ముతారు. పాస్టర్ అంటే మనం అన్నింటి దేవుడి తర్వాత దేవుడు అంటే మాకు బోధించేవాడు అని అంత నమ్మకం నమ్మేటప్పుడు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు. ఎనీ పాస్టర్ మనం పూజారైనా, మన ఎవరు ముస్లిమ్స్ అల్లా దగ్గర ఉన్న పూజారైనా, హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, ఎవరైనా కొన్ని నియమాలు నియమకాలు ఉంటాయి. వాళ్ళకు తగ్గట్టు, దేవుడికి తగ్గట్టు మన కొంతమంది ప్రజలు అనుకూలంగా, ప్రజలకి ఏ విధంగా మనం భక్తులకి ఏ విధంగా ఉండాలో మనం కొన్ని త్యాగం చేసి వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఆయన డ్రింక్ చేశాడు అని నిజంగా పోలీసు వాళ్ళు చెప్పారు కాబట్టి ఇస్ రికార్డెడ్. మొన్నటిదాకా ఫేక్ అనుకున్నాం, ఇస్ రికార్డెడ్. వాళ్ళు కూడా నిర్ధారించారు. నిర్ధారించినప్పుడు భార్య చెప్పాలి, ఆమె దేవుడి కోసం, వాళ్ళ అమ్మగారు దేవుడి కోసం ఆ బిడ్డని దేవుడి కోసమే ఉన్నారు అని ఒక బోధకుడిగా ఆయన ఓకే అన్నారు. అలాంటప్పుడు కొన్ని దూరం అవ్వాలి. కొన్ని జీవితాలు, కొంతమంది మన దేవుడు కావాలనుకున్నప్పుడు కొన్ని దూరం అవ్వాలి. మరి ఇది అలా పెట్టుకొని చేస్తే రేపు ఇంకొక సమాధానం ఏం చెప్తాం? ఇంకొక పాస్టరు ఎలా నమ్ముతారు? ఇంకో బోధకుడిని ఎలా నమ్ముతారు? ఎవరైనా సరే, హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఎవరైనా అవ్వచ్చు. మేబీ ఏ దేవుడైనా గొప్పే, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. కనుక అవి నిజమా అబద్ధం అని చెప్పాల్సిన బాధ్యత వైఫ్ మీద ఉంది. ఇది ఆమె ఒక్కళ్ళకి బాధ కాదు, ఇది కొన్ని లక్షల మంది క్రైస్తవులకి నమ్మకాన్ని ఒమ్ము చేసే పరిస్థితి. కనుక దయచేసి ఆమె మాట్లాడాల్సిన పరిస్థితి